గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం మన దేవాలయంలో ప్రతిరోజు కూడాను ప్రభాత పూజలు కాగానే చెప్పుకుంటున్నాం. సంప్రదాయం ప్రకారం, శాస్త్రం ప్రకారం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 320 అధ్యాయాలు పూర్తి చేసి 321వ అధ్యాయంలోని 53వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 54వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనుష్య దేహ శూన్యకం భవచ్చముత్ర గచ్చతః ప్రవిశ్య బుద్ధి చక్షుషా ప్రదృశ్యతే హి సర్వశః. పరలోకానికి వెళ్ళేటప్పుడు ఈ మానవ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. జీవుడు మాత్రమే, అది కూడా సూక్ష్మదేహంతో లోకాంతరంలో ప్రవేశించి తన బుద్ధి అనే కంటితోటి సమస్తం చూస్తాడు. ఇహాగ్ని సూర్య వాయవః శరీరమాశ్రితాస్త్రయః తయేవ తస్య సాక్షితః భవంతి ధర్మదర్శినః. ఈ లోకంలో అగ్ని, వాయువు, సూర్యుడు అనే ముగ్గురు దేవతలు జీవుని యొక్క శరీరాన్ని ఆశ్రయం చేసుకొని ఉంటారు. వారే అతని ధర్మాచరణాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఈ ముగ్గురే పరలోకంలో ఆ జీవుడికి సాక్ష్యంగా నిలుస్తారు. అహర్నిశేషు సర్వతః స్పృశత్సు సర్వచారిషు ప్రకాశగూఢ వృత్తిషు స్వధర్మమేవ పాలయ. వీళ్ళు పగలు అన్ని పదార్థాలను కనిపింపజేస్తారు, రాత్రిపూట దాచుతారు, అంతర వ్యాపించి ఉంటారు, అన్ని వస్తువుల్ని స్పృశిస్తారు. అందువల్ల నువ్వు ఎల్లప్పుడూ నీ ధర్మాన్ని ఆచరించుతూ ఉండాలి. అనేక పారిపంధికే విరూప రౌద్రమక్షికే స్వమేవ కర్మ రక్షతాం స్వకర్మ తత్ర గచ్చతి న తత్ర సంవిభజ్యతే స్వకర్మణా పరస్పరం తథా కృతం స్వకర్మజం తదేవ భుజ్యతే ఫలం యథాప్సరో గణా ఫలం సుఖం మహర్షభిః సహ తథాప్నువంతి కర్మజం విమాన కామగామినః. పరలోక మార్గంలో చాలామంది దొంగలు, దోపిడిదారులు ఉంటారు. క్రూరమైన భయంకరమైన ఈగలు, పాములు, తేళ్లు ఉంటాయి. అక్కడ కేవలం జీవుడు చేసిన కర్మ మాత్రమే తోడవుతుంది. కాబట్టి ఎప్పుడూ సత్కర్మని రక్షించుకో. అక్కడ తన కర్మానుసారం లభించే దాన్ని ఇంకొకరు పంచుకుంటామంటూ ఉండదు. అక్కడ తాను చేసిన కర్మఫలం తానే అనుభవించాలి. అప్సరసల సమూహాలు మహర్షులతో పాటు అక్కడ ఉంటారు. వారందరూ కూడా పుణ్యఫల స్వరూపంగా భోగాల్ని అనుభవిస్తారు. అలాగే అక్కడ పుణ్యాత్ములు విమానాలను ఎక్కి ఇష్టం వచ్చినట్లు సంచరిస్తారు. అలాగే పుణ్యకర్మల వల్ల వచ్చే సుఖాలను అనుభవిస్తారు. ఏ దేహ యత్కృతం శుభం విపాప్మభిః కృతాత్మభిః తదాప్నువంతి మానవా తదా విశుద్ధ యోనయః. ప్రజాపతి సలోకతాం బృహస్పతి శతక్రతు వ్రజంతి తే పరాంగతిం గృహస్థధర్మసేతుభిః. సహస్రసోప్యనేకశః ప్రవక్తుముత్సాహమతే అబుద్ధిమోహనం పునః ప్రభుర్నీనాయ భావకః.
గతా త్రిరష్టవర్షత ధ్రువోపి పంచవింశక కురుష్వ ధర్మ సంచయం వయోహితే అతివర్తతే పురా కరోతి సోంతక ప్రమాద గోముఖాంచము యదా గృహీతముద్ధిత త్వరస్వ ధర్మ పాలనే యథా త్వమేవ పృష్ఠత త్వమగ్రతో గమిష్యసి తథా గతిం గమిష్యత కిమాత్మనా పరేణ వా యదేక పాదినాన్ సతాం భవచ్చముత్ర గచ్చతాం భయేషు సాంపరాయికం నిధత్స్వ కేవలం నిధిం. అలానే పాపరహితులైన పుణ్యాత్ములు ఈ లోకంలో సంపాదించే పుణ్యకర్మ ఫలితాన్ని జన్మాంతరంలో పవిత్ర జాతిలో జన్మించి పొందుతారు. గృహస్థ ధర్మ సంప్రదాయాలను అనుసరించేవారు ప్రజాపతి, బృహస్పతి, ఇంద్రలోకాల్లో ఉత్తమ గతిని పొందుతారు. సర్వశక్తివంతుడు, అందరికీ పవిత్రం చేసే ధర్మదేవత అజ్ఞానం ఆవహించని ధర్మాత్ముల్ని ఎల్లప్పుడూ పుణ్యలోకాలకు పంపుతాడు. నాయనా, నీ వయస్సులో 24 ఏళ్లు గడిచిపోయాయి. ఎవరు చెప్తున్నారు? వ్యాసులు వారు తన కుమారుడికి శుకయోగికి. ఇప్పుడు 25 ఏళ్ళు నీకు. కాబట్టి ధర్మాన్ని సంపాదించు. నీ వయస్సు వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి తొందరపడు. నీ పరాకు అనే గృహంలో తెష్టవేసిన కాలుడు నీ ఇంద్రియ సమూహాన్ని సుఖరహితం చేస్తున్నాడు. అది సామర్థ్య శూన్యం కాకముందే తగు జాగ్రత్త పడి ధర్మ నిర్వహణకు త్వరపడు. శరీరాన్ని వదిలి పరలోక మార్గం పట్టినప్పుడు వెనకబడేవాడివి, ముందుకు వెళ్ళేవాడివి నీవే. అక్కడ నీకు ముందు వెనక వెళ్ళేవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటప్పుడు నీకు ఆత్మీయునితో కానీ పరాయవానితో కానీ ఏం పని ఉంటుంది? భయాలు కలిగినప్పుడు ఏకాకిగా వెళ్ళే సత్పురుషులకు పరలోకంలో మేలు కలిగించే ధర్మం లేక జ్ఞానం అనే నిధిని పవిత్రమైన మనస్సుతో కూడా కూడబెట్టుకో. రేపు మనం 67వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.